హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఏమేం కావాలో చూపిస్తాను, ఏం చేసుకుంటున్నామో వెళ్దాం పండి. ఇక చూసారు మిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు తీసుకొచ్చారు. ఆ పచ్చిమిరపకాయలో నుంచి పండిపోయిన కాయలు. నేను ఎక్కువైతే ఇవే ఇష్టపడతానండి, ఎందుకంటే కూరలో వాడతానికి కూడా ఇవే ఇష్టపడతాను. వీటి వలన మంచి ఉపయోగం ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇది ఈ కూరలో వాడుకున్నా కానీ మామూలుగా వాడుకున్నా కానీ వీటిని వేస్ట్ చేయకుండా టమాటా వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు. ఇది దగ్గర ఒక 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. చూడండి, ఈ మిరపకాయలకి నేను కేజీ టమాటాలు తీసుకున్నాను, ఒక 100 గ్రాములు చింతపండు తీసుకున్నాను, 2 ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, సాల్టు, వీటన్నిటిని తీసుకుని మనం వంటగదిలోకి వెళ్దాం రండి. మీకు అన్నీ నేను చూపిస్తాను. పొయ్యలు ఇచ్చుకుందాం, బండికి పెట్టుకుందాం. మిరపకాయలు వేసుకొని ఆయిల్ వేసుకొని వేపుకుందాం. మనం ఆయిల్ దీనికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. అయిపోయింది, తీసి పక్కన పెట్టుకొని టమాటాలు వేసుకుందాం. టమాటా ఉడకటానికండి వేస్తున్నాను సాల్ట్. చూడండి, ఈ చింతపండు కూడా దీంట్లో పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికిద్దాము. చూసారా, ఇలా ఉడకాలి. చింతపండు టమాటాలు ఉప్పేసి ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఉడికితే ఏమవుతుందంటే దాంట్లో నీరంతా పోయి నిల్వ ఉంటుంది. 10-15 రోజుల దాకా ఉంటుంది. కానీ మా ఇంట్లో ఉండదులే, ఒక 3 రోజులు అయిపోతుంది మా ఇంట్లో. ఇది ఉడికింది, ఇది పక్కన పెట్టుకుని తాలింపు పెట్టుకుందాం. చూసారా, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర ఇన్ని కలిపి పెట్టుకున్నాను నేను. తాలింపులకి 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నా. మన ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుందండి ఏదైనా, కానీ ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా చేసుకోవటం. పచ్చిమిరపకాయలు తెచ్చినప్పుడు వాటిల్లో పండిపోతాయి కొన్ని మిరపకాయలు. అవి తీసి పండిపోయి లేని పారేస్తారు, పనికి రావులే అని. కానీ అవి పనికి వస్తాయి. వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. తెలియక ఏం చేస్తారంటే ఏరి పారేస్తారు వాటిని. ఇట్లా పచ్చడి చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది నోటికి. ఎల్లిపాయ గబ్బాలు, కరివేపాకు వేస్తాం. సరే, అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని పట్టుకొని వద్దాం బ్రేక్. ఓకే అండి, అయిపోయింది. తాలింపు కలుపుకుందాం. సరే చూడండి, చూసారా చట్నీ ఎంత బాగుందో, కలర్ఫుల్గా, టేస్ట్గా. ఏముండదండి, మన ఇంట్లో ఉన్నవే వేస్ట్ చేసుకోకుండా ఇట్లా చేసుకుంటే మనకు తెలిసింది ఇతరులకు తెలియపరిచినట్టు ఉంటుంది, మన ఇంట్లో ఉపయోగపడుతుంది. చూసారా ఎంత బాగుందో చట్నీ. ఒకసారి నేను ఉప్పు చూస్తాను, అప్పుడు చెప్తాను మీకు టేస్ట్. నాకైతే ఉప్పు చాలేదండి, వేస్తున్నాను. ఇది కొలతనేం కాదు, మన టేస్ట్కి ఎంత అయితే సరిపోతుందో అంత చూసుకుని వేసుకోవాలి. కారం కారంగా పుల్లగా చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి చూడండి మీరు కూడాను, చూసి స్కిప్ చేయమాకండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే అర్థం అవుతుంది. పచ్చిమిరకాయలు వేగేటప్పుడు తీసి మళ్ళీ టమాటాలు వేగేటప్పుడు చూసారనుకోండి, ఈ మధ్యలో ఏమైందో తెలియదు కదా. ఎక్సలెంట్గా ఉంది, వావ్ అనేలాగా చట్నీ చేసుకున్నాం. ఇది టిఫిన్లోకి వేసుకోవచ్చు, అన్నంలో తినొచ్చు. చూసారా, ఇది తయారు చేసుకునే ప్రాసెస్ మొత్తం మన వీడియోలో ఫుల్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి, ఎందుకంటే మీరు చేసిరో లేదో, చేసినాక టేస్ట్ ఎలా ఉందో లేదో నాకు తెలియాలి కదా. అందుకని నాకు కామెంట్ రాయండి, ఎలా ఉంది, ఇలా ఉంది అక్క, చాలా బాగుంది, మేము కూడా చేసుకున్నాము అని చెప్తే నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే, ఇది నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్కి, ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.